కులమతాలకు పార్టీలకు అతీతంగా మానవత్వంతో పేదల పక్షాన పోరాడిన ప్రజానాయకుడు వంగవీటి మోహన రంగా అని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. అలాగే అణగారిన వర్గాల ఆశాజ్యోతి రంగా అని కొనియాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రంగా ఆశయాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. వంగవీటి మోహన రంగా 77వ జయంతిని పురస్కరించుకుని గుంటూరు కొత్తపేట నెహ్రూ నగర్లోని ఆయన విగ్రహాలకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, టీడీపీ కార్పొరేటర్ పోతురాజు, సమత పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. రంగా జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన భావితరాలకు ఒక స్ఫూర్తి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ షేక్ సజ్జీలా, ఎన్డీఏ కూటమి నాయకులు ఎర్రగోపు నాగేశ్వరరావు, బొక్కసం శివరాం, పాకనాటి రమాదేవి, బిట్రగుంట మల్లిక తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు శ్రీ వంగవీటి మోహన రంగా గారి 77వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున రంగా గారి అభిమానులు, పేద ప్రజలు, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆనాడు అధికారం ఉన్నా లేకపోయినా కూడా పేద ప్రజల హక్కుల కోసం తన ప్రాణాలు బలి చేసుకున్నటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ వంగవీటి మోహన రంగా గారు. కులం కాదు, మతం కాదు, మానవత్వం ముఖ్యమనేటువంటి నినాదంతో తన జీవితాన్ని పేద ప్రజల కోసం అంకితం చేస్తూ భావితరానికి ఒక స్ఫూర్తి ప్రదాతగా ఉన్నటువంటి వంగవీటి మోహన రంగా గారు రాబోయేటువంటి తరాల కోసం ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకుడిగా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో పేద ప్రజల సేవ చేయడం కోసం మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతాం. ఆయన పేరును చిరస్థాయిగా రాష్ట్రంలో నిలబడేటువంటి విధంగా ఒక మంచి గుంటూరు నగరంలో చిరస్మరణీయమైనటువంటి ఒక జ్ఞాపకాన్ని రాబోయేటువంటి రోజుల్లో తయారు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రంగా గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. జయంతి సందర్భంగా బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి, పేదలు ఎక్కడున్నా కానీ వాళ్ళకి ఆపుద అనేది తెలిస్తే నేనున్నానని చెప్పేసి ఆ రోజుల్లో రంగా విజయవాడలో ప్రతి ఒక్కరు కూడా సుపరిస్థితిలో పేదల యొక్క అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఈ రోజున ఆయనకి కొత్తపేట సెంటర్లో, రంగాబొమ్మ సెంటర్లో ఈ రోజున ధన్యవాదాలు అర్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా రంగా గారిని స్ఫూర్తిగా, మరి ముఖ్యంగా ప్రజాసేవలో ఉండే వాళ్ళు మొత్తం కూడా రంగా గారు ఎలాగా ప్రజా సేవ చేశారో, అధికారం ఉన్నా లేకపోయినా కానీ ప్రజల యొక్క బడుగు బలహీన వర్గాలకి వెన్నుదన్ని పోరాటం చేసినటువంటి రంగా గారిని రాను రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రజాసేవ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక రోల్ మోడల్గా చూడాలని చెప్పి భావిస్తూ ఇలా ఇక్కడ మేమందరం కూడా ధన్యవాదాలు అర్పిస్తున్నాం. కుల మత పార్టీలకు అతీతంగా ఎంతో మంది అభిమానులు ఉన్నటువంటి నాయకుడు, కాపు కుల ఆరాధ్య దైవం, కాపుల యొక్క పోరాట స్ఫూర్తిని ఆయన నుంచి కాపులు నేర్చుకోవడం జరిగింది. ఆయన వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి సందర్భంగా ఈ రోజు కొత్తపేట రంగాబొమ్మ వద్ద ఎమ్మెల్యే గారు కానీ నాయకులు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ ఆయనకి జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని కోరుకుంటున్నారు.